సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే నేను దగ్గరలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సుత్తి లేకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడైతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది చాలా వరకు క్యాస్ట్ అనే పిచ్చితోనే వెళ్తున్నారన్నమాట ముందుకి. సో క్యాస్ట్ మనోడు మన కులపోడు కాకుండా నెక్స్ట్ జనరేషన్ లైక్ మనం ఒక 20 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలి కానీ, లేకపోతే మన ఫ్యూచర్ జనరేషన్ మన పిల్లలు కానీ ఎలా ఉండాలంటే, ఈరోజు నువ్వు చేసే పని రేపటికి నీకు ఫుడ్ పెట్టేది. సో నేనైతే అది నమ్ముతాను. సో ఓట్ సిస్టమ్ చాలా లైక్ చాలా అంటారు, నేను ఓటు అయిపోతే ఏం కాదులే అని. బట్ ఓట్ అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. నీ ఒక్క ఓటే ఇంకొకటి దొంగ ఓటుగా మారుతుంది. సో ఇది విజయ్ తలపతి కూడా ఒక మూవీ తీశాడు ఇంతకుముందే, మీకు చూసే ఉంటారు కలిసి 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఒక మూవీ. సో నేను అప్పుడు ఏంట్రా ఒక ఓటు కోసం ఇంత పెద్ద మూవీ తీసారా, అది ఒక తమిళ్లో సూపర్ స్టార్ అని కూడా మూవీ తీశారనిపించింది నాకైతే. బట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, యువర్ ఓట్ ఈస్ మోర్ పవర్ఫుల్ టు యువర్ ఫ్యూచర్, నాట్ ఓన్లీ టు యువర్ ఫ్యూచర్, నీ ఫ్యూచర్ జనరేషన్కి తరతరాలకి కూడా ఈరోజు బాగుంటేనే రేపు, ఈరోజు పునాది బాగుంటేనే రేపు నీ ఫ్యూచర్ బాగుంటుందని నేను నమ్ముతాను. సో చాలామంది ఇప్పుడు ఎక్కున్నారంటే, నేను లైవ్లో 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఒకటి వచ్చి నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అన్నమాట, ఇక్కడ కాదు మా అనంతపురం డిస్టిక్. సో వాళ్ళది వచ్చి ఒంగోలు అన్నమాట. ఒంగోలు దగ్గర నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, పేర్లు నేను ఏం చెప్పదలుచుకోలేదు. సో ఆ అబ్బాయి జస్ట్ ఇంకా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అనమాట. బీటెక్ సెకండ్ ఇయర్. నాకు 1 ఇయర్ ఉండే నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం. నాకు అంటే లైక్ తన స్టేటస్ నేను చూడడం, నా స్టేటస్ తను చూడడం నాకు చేస్తుండే వాళ్ళము. బట్ ఎప్పుడు కమ్యూనికేటింగ్ మ్యూచువల్గా అంత లేదనమాట. బట్ ఓకే ఫైన్, పరిచయం. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ చెప్తాను కదా, అబ్బాయికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 4 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 4 to 5 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ అబ్బాయి లైక్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలని చెప్దాం అనుకున్నా, బట్ అంత బాండింగ్ లేదు కదా. సో నేను ఆ స్టెప్ తీసుకోలేదు. బట్ నేను చూసిన ప్రకారం అయితే అబ్బాయి పొద్దున్న లేస్తేనే ఒక జగనన్న సాంగ్, మధ్యాహ్నం ఇంకొక వైఎస్ఆర్సీపీ యూత్ సాంగ్, నైట్కి 2 స్టేటస్లు, అంటే ప్రతిరోజు మిస్ అవ్వకుండా పెట్టేవాడు అనమాట. అదేదో తన కెరీర్ మీద పెడితే లైక్ ఖచ్చితంగా 100% యూజ్ ఉంటుంది నాకు తెలిసినంతవరకు. మేబీ తనకి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అయ్యిండొచ్చు, బట్ మినిమం ఎడ్యుకేషన్ డిగ్రీ అయితే కంప్లీట్ చేయాలి కదా. సో నేనైతే అది అనుకున్నాను అనమాట. అంటే అబ్బాయికి నేను కాదని లేదు, అబ్బాయి ఇంట్రెస్ట్ అయ్యిండొచ్చు, బట్ కంప్లీట్ చేసుకోవాలి ఎడ్యుకేషన్ కూడా. పార్ట్ ఆఫ్ పొలిటిక్స్ కానీ ఏదైనా కానీ కెరీర్ సెట్ చేసుకోవాలి ఫస్ట్. తన కెరియర్ పొలిటిక్స్ అయితే డజంట్ మ్యాటర్ టు మీ, నేను చెప్పి కూడా వేస్ట్ అన్నమాట. సో అదొకటి. అబ్బాయి ఏజ్ ఇంకా 20నే, ఓకే ఓటకు వచ్చింది, కానీ మంచి చెడ్డు కూడా ఆలోచించాలి. కొంతమందికి మెచ్యూరిటీ 25కి వస్తుంది, కొంతమందికి 17 ఏజ్కే రావచ్చు, కొంతమందికి 30కి వస్తుంది, చెప్పలేం కదా. సో నేను అంటుంది ఏమంటే, మా కులపోడు అని వేయకూడదు కదా ఓటు. ఎవడైతే నీకు మంచి చేస్తున్నాడో వాడికి వేయాలి ఓటు. నేను వెళ్తున్నాను, ఇప్పుడు బైక్లో వెళ్తున్నాను, నేను కింద పడ్డాను, సారీ నా ముందర ఎవరైనా కింద పడ్డారు, నా కులపోడు అయితేనే నేను హాస్పిటల్కి పిలుచుకెళ్తాను, నా కులపోడు అయితేనే నేను బ్లడ్ ఇస్తాను. ఎంత క్రువల్టీ కదా ఇది. సేమ్ సినారియో వేరే, బట్ ఓటింగ్ సిస్టమ్ అయితే అలానే జరుగుతుంది. నాకు చెప్పాలంటే కొంచెం అదొక ఫీలింగ్లో ఉన్నా, బట్ నేను పేరు మెన్షన్ చేయని చెప్పా కదా. ఇంకోటి చెప్తున్నా, మా ఆఫీస్లో కొలీగ్, నా ఎక్స్ ఆఫీస్లో నా ఎక్స్ కొలీగ్ అమ్మాయి. సో తను షీ బిలాంగ్స్ టు సమ్ ఎక్స్ క్యాస్ట్ అన్నమాట. సో ఆ క్యాస్ట్ అయితే తను ఏంటంటే, నేను చాలా ప్రశ్నలు అడిగా. సరే ఈ రీసెంట్గా జగన్ మావయ్య వచ్చిన పరిపాలనతో నీకు ఎంత బాగా నచ్చిందంటే, పరిపాలన అవన్నీ పక్కన పెడితే మా కులపోడు నేను వేస్తా ఓటు అంతే, నేను కళ్ళు మూసుకొని గుద్దేస్తా ఓటు. బట్ స్టిల్ అమ్మాయి హైదరాబాద్లో సమ్ ఫలానా బిగ్ పేరున్న కాలేజ్ చదివింది, మన టాపర్, మా కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్లాయ్, లైక్ ప్రీవియస్ కంపెనీలో. సో నేను అనేది ఏమంటే, తను ఎంత ఈజీ చెప్పేసిందంటే, నేను కళ్ళు మూసుకొని వేసేస్తాను ఓటు, నాకు మంచా చెడ్డ సంబంధం లేదు, నీకు వేసేస్తాను ఓటు, ఎందుకంటే మా క్యాస్ట్ అబ్బాయి, మా క్యాస్ట్ అయినా వేసేస్తాను. సెకండ్ థింగ్ వచ్చి, తనైతే ఓటు వేసిన 3 monthsకి కమింగ్, లైక్ తనకి వీసా అప్రూవ్ అయింది అనుకుంటా, తనైతే వెళ్ళిపోతుంది స్టేట్స్కి వెళ్ళిపోతుంది. సో నేను అన్నాను, మరి ఓటు వేయకుండా వెళ్ళిపోవచ్చు కదా అంటే, లేదు నేను మా కులబోడిని గెలిపించే వెళ్తాను నేను స్టేట్స్కి.
ఏంట్రా ఇది. సో నా సారీ. సో నేను చెప్పేది ఏంటంటే ఆలోచించండి కొంచెం. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మా 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 నాకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్లో ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. ఆ అబ్బాయి కూడా సేమ్ క్యాస్టే. ఇప్పుడు నేను చెప్పే కేటగిరీ అంతా సేమ్ క్యాస్ట్ వాళ్ళే, మా డిఫరెంట్ క్యాస్ట్, ఒకటే క్యాస్ట్ వాళ్ళే. ఆ అబ్బాయి కూడా పొద్దున ఒక స్టేటస్, మధ్యాహ్నం ఒక స్టేటస్, అంటే పబ్లిసిటీ. సి నువ్వు చేసింది మంచి అయితే ఆటోమేటిక్గా పబ్లిసిటీ బ్రదర్, ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. నువ్వేం చేయనక్కర్లేదు. ఓకేనా, వాళ్ళకి టైం పట్టొచ్చేమో మంచి జరిగితే రీచ్ అవ్వడానికి, బట్ ఫర్ షూర్ జరుగుతుంది. అలానే నువ్వు మావాడే కాస్ట్, నేను అడిగా కదా, నేను మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగా, ఆన్సర్ లేదు. నేను ఆ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు చెప్తాను నేను. సో ఆన్సర్ లేదు. నేను అంటుంది ఏంటంటే, నువ్వు యు ఆర్ ఎడ్యుకేటెడ్, యు ఆర్ లైక్ ఐటీ ఎంప్లాయీ, నువ్వు మచ్ బెటర్ నాలెడ్జ్తో ఉంటావు. నువ్వు ఫ్యూచర్ని లీడ్ చేసే నాలెడ్జ్ నీ దగ్గర ఉంది. స్టిల్ ఓటింగ్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు నువ్వు లైక్ గుడ్డికి వెళ్ళిపోతున్నావు, మాకులో పోడు మానుకులో పోడు. నేను కాదనలేదు, బట్ నువ్వు సెలెక్ట్ చేసుకునే ముందర కొన్ని క్వాలిటీస్ వస్తావు కదా, డెవలప్మెంట్ ఉందా ఏముందా అని అర్థం కదా. నేను చెప్తాను కొన్ని క్వశ్చన్స్ ఏమనేది. సపోజ్ మనం మాట్లాడుకుందాం, పాత ప్రభుత్వం గురించి నాకు అక్కర్లేదు, ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం కూడా నాకు పెద్ద ఫరక్ నేనైతే ఆలోచించదలుచుకోలేదు. ఎందుకంటే అయిపోయింది, మనం మాట్లాడి వేస్ట్ కదా. గత 4 years కానీ గత 10 years కానీ అయిపోయి వేస్ట్ కదా. సో నేను ఫ్యూచర్ గురించి మాట్లాడతానంటే ఇప్పుడు కంపేర్ చేద్దాం, లైక్ ఇప్పుడున్న జనరేషన్కి అప్పుడున్న జనరేషన్కి కంపేర్ చేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది తిండి, గుడ్డ, బట్ట, వీటింటి మొదలు పెడదాం. మనం ఫ్యామిలీ స్టార్ట్ చేయడం పొద్దున్న లేస్తానే మనకి ఏమవుతుందంటే నిత్యావసర సరుకులు. సో లేస్తానే బ్రష్ నుండి మనం తినే టిఫిన్, భోజనం అన్నీ నిత్యావసర రా మెటీరియల్స్తోనే వస్తాయి. పక్కన పెళ్లి జరుగుతుంది, సారీ డిస్టర్బెన్స్కి, ఒకవేళ మీకు వాయిస్ వస్తుంటే. సో ఇదనమాట నిత్యావసర సరుకులు. ఎంత రేట్ పెరిగిపోయింది మీకు ఐడియా ఉందో లేదో. నాకు గుర్తు, టమాటాలు కానీ ఇవన్నీ కానీ కిలో 15-20కి వచ్చేటివి 4 years బ్యాక్. ఇప్పుడు గిట్టుబాటు ధరలు లేవు. ఏమనంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా ప్రభుత్వం ఆదుకోవాలి కదా కనీసం. సార్ నిత్యావసరాలు నాకు ఆన్సర్లు అస్సలు, ఏ ఒక్క క్వశ్చన్కి నాకు ఆన్సర్ వద్దు, మిమ్మల్ని మీరు ఆన్సర్ చేసుకోండి ఓటేసే ముందర. సో నేను అనేది ఏంటంటే హౌస్ హోల్డ్ రెమెడీస్, లైక్ ఫుడ్కి సంబంధించిన రా మెటీరియల్స్ కానీ, బియ్యం కానీ, ముడి సరుకులు ఏవైనా కానీ ఒక్కటి తగ్గిందని చెప్పండి. పలాంటి తగ్గింది బ్రో నాకు ఈ 4 yearsలో అని చెప్పండి. ఓకే సరే, పెరుగుతూనే ఉంటాయి, నేను ఒప్పుకుంటా. సపోజ్ ఇప్పుడు నీకు 10,000 శాలరీతో ఇంటికి వెళ్తుంటావు, ప్రతి నెల 10,000 శాలరీ ఇంటికి తీసుకుని వెళ్తావు. 4,000 రూపీస్ నువ్వు హౌస్ హోల్డ్ లైక్ యాక్టివిటీస్కి నువ్వు స్పెండ్ చేస్తున్నావు 4 years బ్యాక్. ఇప్పుడు అవి కాస్త 7,000 అయినాయి. నేను అంటుండేది పెరుగుతాయి కాదని లేదు, బట్ అట్ ద సేమ్ టైం నీ శాలరీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదా. డెవలప్మెంట్, దాన్ని డెవలప్మెంట్ అంటారు, నా ఇంగ్లీష్లో దాన్ని డెవలప్మెంట్ అంటారు. సో వేర్ ఈజ్ ద డెవలప్మెంట్ బాస్? డెవలప్మెంట్ లేకుండా ఎక్కడ పోదాం అనుకున్నాం ముందుకి? పాయింట్ ఒకసారి ఆలోచించు నీకే. సో దాంట్లో ఏ డెవలప్మెంట్ లేదు, ఏ గ్రోత్ లేదు, నువ్వు నష్టపోతున్నావు, నీకు తెలియట్లా అంతే. మీ ఇంట్లో మీ వైఫ్ కానీ, మీ అక్క కానీ, మీ అమ్మ కానీ ఉంటారు కదా, వాళ్ళని అడుగు, నిత్యావసర సరుకులు ఎంత పెరిగాయి, ఇల్లు గడుస్తుందా, మీకే తెలియాలి. సరే ఓకే, 4 years పాలన నేనేం చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క మైండ్ సెట్లో ఉంది. ఒకరేమో అమ్మఒడి పథకాలు, ఆ పథకాలు, ఈ పథకాలు అని అన్న ఫ్రీగా ఒడి నింపేస్తున్నాడు. అమ్మఒడి ఆ ఒడి అని ఒడి నింపేస్తున్నాడు, కానీ వెనక నాన్న దగ్గర ఎంత లేపేస్తున్నాడో అర్థం కావట్లేదు మీకు. అంతే కదా. ఇప్పుడు నువ్వు కర్ణాటకకి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకో, లీటర్ పెట్రోల్, లేదా తమిళనాడుకి వెళ్ళి లీటర్ పెట్రోల్ కొట్టించుకో, లేదా అటు హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకో. సేమ్ టైం అదే లీటర్ పెట్రోల్ ఇక్కడ కొట్టించుకున్నావు. ఏంట్రా నీ బాధ? నువ్వు కూడా వైఎస్ఆర్సీపీనా? సో సారీ, నేను అంటున్నది అంటే నేను వైఎస్ఆర్సీపీకి అగెనిస్ట్ కాదు, టీడీపీకి ఆనుమతి అని కాదు, లేకపోతే జనసేనకి జెండా పట్టుకున్నాను కాదు. నేను కూడా ఎంప్లాయీనే. నేను ఇంతకుముందు బెంగళూరులో వర్క్ చేశాను, ఇప్పుడు చెన్నైలో చేస్తున్నా, ఇంతకుముందు తెలంగాణలో చేశాను. నేను అంటుండేది, నేను ఈ పదం చెప్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను పొద్దున పక్కింట్లో తిన్నాను, మధ్యాహ్నం లంచ్కి ఎదురింట్లో తిన్నాను, మధ్యాహ్నం నైట్ డిన్నర్కి వెనకింట్లో తిన్నానట్టుంది. మరి నా ఇంట్లో నేను ఎప్పుడు తింటున్నా? నా రాష్ట్రంలో నేను ఎప్పుడు జాబ్ చేస్తున్నా? మీకు ఎంత చెప్పినా ఎక్కదేమో నాకు తెలిసి పాయింట్. బ్రో, మా పక్కింటి ఆయనే ఈ కెమెరాకి బ్యాక్ సైడ్ ఉంది ఆ ఇల్లు, కన్స్ట్రక్షన్ కేవలం 1 yearలో లైక్ less than 7 to 8 monthsలో ఆయన ఇల్లు కట్టేశాడు బ్రో. మన గవర్నమెంట్ తెలుసుకుంటే ఒక ఆఫీస్ కట్టలేదు నీకు, ఒక బ్రాంచ్ టీసీఎస్ కానీ, లేకపోతే ఇన్వాయిస్ వైజాగ్ అంటున్నారు, అది డేటా సెంటర్ బ్రో. దాంట్లో జాబ్స్ ఉండవు. మహా అంటే ఒక 100 మంది 200 మందికి, మహా అంటే ఒక 500 మందికి ఉంటారు జాబ్స్.
మీకు అర్థం కావట్లే. ఎంతమంది చేతులు గుండెల మీద చేసుకుని చెప్పండి. మీరు బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ జాబ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ సైడ్ అందరూ ఒక ఆంధ్రాలో తప్ప అన్ని చోట్ల పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ జై జగన్ అన్న ఏంటి బ్రో అంటే మీ కులపోలు ఇక్కడ బాగుండాలి, మనం మాత్రం పక్క రాష్ట్రంలో పోయి ఇంకొక కులపోని చెడగొట్టాలి. అంతేగా, చెడగొట్టాలి ఇన్ ది సెన్స్ మనకే జాబులు ఉంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం బ్రో? ఒకసారి ఆలోచించు. ఇంతకంటే నేను చెప్పి వీడియోని ల్యాగ్ తీయాలనుకోలేదు. నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. సంక్షేమ పథకాలు అంట, నవరత్న పథకాలు ఎవరికి బ్రో? నాకు అర్థం కాలేదు. నీకు కావాల్సింది మూడు ఫ్రీ: ఫుడ్, ఎడ్యుకేషన్, షెల్టర్ ఇస్తాను. అవేంటో టిట్కో ఇల్లు అంట. మీకు నేను చూపిలేను, బట్ తప్పకుండా ఇంకో వీడియో చేస్తే చూపిస్తాను. ఒక్క ఇంట్లో కూడా ఫ్యామిలీ లేరు అక్కడ. మా ఊరి కాలనీలో ఒక్క ఇంట్లో కూడా ఫ్యామిలీ లేరు. ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఏంటి బ్రో 4 years అయిపోయింది బ్రో, 5th year రన్నింగ్, ఒక ఇల్లు కూడా లేదంట అక్కడ. ఏంటి బ్రో ఇంకా ఉన్నాయి, చాలా పథకాలు ఉన్నాయి. అమ్మఒడి అంట బ్రో, చంద్రన్న కూడా ఇచ్చారు పథకాలు. మీరు చూసుకుంటే ఏమంటే డైరెక్ట్గా మీ కాలేజ్ ఫీజులో పడేటివి, మీ కాలేజ్ అకౌంట్లో పడేటివి. ఈయన జస్ట్ ఫర్ ఎ చేంజ్ రూట్ డైవర్షన్ తిప్పాడు అంతే. మీ అమ్మాయి అకౌంట్లో పడతాయి, మీ అమ్మాయి తీసుకుని మీరు ఫీజు కడతారు అంతే, సేమ్. ఇంకా దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు నాకు తెలిసి. మహా అంటే ఒక టర్మ్ లేట్గా పడి ఉండొచ్చాము, బట్ అంతా ఒకటి ఉంది. దానికి పథకం మారింది పేరు అంతే. రైతుల సబ్సిడీ అంట, నేనైతే వినింది లేదు. కౌలు రైతుల ఆత్మహత్యలు మీరు వినే ఉంటారు నాకు తెలిసి. నేనైతే ఇదే ఇస్తా. బట్ నేను అంటున్నది ఏమంటే ఆలోచించు బ్రో, ఒకసారి ఆలోచించు. ఏం పోదు, జస్ట్ 5 minutes 10 minutes గర్ల్ ఫ్రెండ్తో చాటింగో లేకపోతే బాయ్ ఫ్రెండ్తో చాటింగో పక్కన పెట్టేసి, యూత్ కదా మీరంతా, ఒక జస్ట్ 10 minutes ఆలోచించండి. ఎవరికి వేస్తున్నాం ఓటు, ఎందుకు వేస్తున్నాం ఓటు అనేది. మా కులపోడు మనోడు అని కాకుండా ఏదైనా చెప్పండి ఆన్సర్, నేను ఒప్పుకుంటా. జెన్యున్గా చెప్పండి. సెకండ్ థింగ్ వచ్చి కరెంట్ బిల్స్ తెలుసా బ్రో మీకు? ఎప్పుడైనా కరెంట్ బిల్స్ పే చేశారా? చాలామంది నాకు తెలిసి ఐటీ ఎంప్లాయీస్ క్రెడిట్ కార్డ్కి అటాచ్ చేసింటారన్నమాట. ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా డెబిట్ అయిపోయి. అలా కాకుండా మాన్యువల్గా ప్రతి నెల కరెంట్ బిల్ పే చేయండి. ఎంత పే చేస్తున్నామో, మనం 4 years బ్యాక్ ఎంత పే చేసాం కరెంట్ బిల్లు, ఇప్పుడు ఎంత పే చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి జస్ట్ థింక్ చేయండి అంతే. దాదాపు నాకు తెలిసినంత వరకు నేను 1 year బ్యాక్ 3-4 years బ్యాక్ నేను కరెంట్ బిల్ కట్టేది మేబీ 300-400 కట్టేవాడినా, నాకు బాగా గుర్తు. ఇప్పుడు నేను కట్టే కరెంట్ బిల్లు 1300-1400. ఎందుకు కడుతున్నానో తెలియదు. ఏంటో కింద వాళ్ళకి ఏంటో వేసాడు అబ్బా, ట్యాక్స్లు అవన్నీ సంథింగ్ ఏదైతే వేసాడు, గుర్తు రావట్లేదు ప్రస్తుతానికి. సో అవన్నీ వేసేసారన్నమాట. ట్రూ బిల్ అని వేసాడన్నమాట. ఎందుకు అవన్నీ ఏంటి అవన్నీ? ఇంతకుముందు అంత లేవే, ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చాయి? సోచో బై, యువర్ నాట్ ఎ కిడ్. నువ్వు రేపు బాబు పెళ్లి చేసుకుంటున్నావు, ఇంకో ఫ్యామిలీ పెట్టిపోతున్నావు సపరేట్గా. ఖచ్చితంగా నువ్వు కలిసి నీ కొత్తగా పెళ్ళి అయితే మాత్రం ఇక్కడ మాత్రం కాపురం పెట్టావు. ఎందుకంటే ఇక్కడున్న రేట్స్కి నువ్వు భరించలేవు. నువ్వు ఇంకొక ఫ్యామిలీ మెయింటైన్ చేయలేవు. మీ నాన్న అంటే ఎక్కడ తోసుకొచ్చాడు కానీ నువ్వు మెయింటైన్ చేయలేవు. ఏదో నువ్వు తెలంగాణకో తమిళనాడుకో పోరపోల్సింది. కానీ వై నాట్ బెంగళూరు కూడా నీకు కాస్ట్లీ ప్లేస్, యాజ్ యూజువల్ అందరికీ తెలుసు అది కాస్ట్లీ ప్లేస్ అని బెంగళూరు. బట్ స్టిల్ విల్ లుక్ ఫార్వర్డ్ టు లివ్ దేర్ ఓన్లీ. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంట. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఒకప్పుడు బతికేవాళ్ళేమో. ఇప్పుడు ఒకటో తారీఖు పడితే జీతం పడదు. ప్రైవేట్ ఎంప్లాయీ నీకన్నా పడేదేమో, కానీ వాళ్ళకి ఇప్పుడు అంత లేదు. నీకు పోను వాళ్ళే చెప్తారులే రిజల్ట్. బట్ సరే, ఇంకొకటి వచ్చి అన్న క్యాంటీన్ బ్రో. అన్న క్యాంటీన్ ఏం చేసింది బ్రో? నాకు అర్థం కాలేదు. సరే నీకు పేరు నచ్చలేదు, జగన్ అన్న క్యాంటీన్ పెట్టుకోవచ్చు కదా. అంటే నీకు నచ్చిన పేరు పెట్టుకో, వైఎస్ క్యాంటీన్ ఏదో పెట్టుకోవచ్చు కదా. దానివల్ల నష్టాలు ఏమున్నాయి? లైక్ ₹2 ఆయన ₹5 పెట్టాడు, నువ్వు ₹7 పెట్టు, ₹10. నీ దగ్గర బడ్జెట్ ఇష్యూ ఉంటే ₹10 పెట్టు, తింటాడు కదా. ఒక పేదోడు కడుపు నింపుతుంది ఒక పూటకి. ఒక్క రీజన్ లేదు ఎందుకు ఆపేసావు, నాకైతే అర్థం కావట్లా. అంటే ఐ మీన్ లైక్ ఆ షెల్టర్ ఇప్పుడు ఖాళీగా ఉంది కదా. ప్రతి ఊళ్ళోనూ ఒక అన్న క్యాంటీన్ ఉండేది, ఇప్పుడు దాన్ని ఏంటికి యూజ్ చేస్తున్నారు? కొంతమంది అంటారు వాలంటీర్ సిస్టమ్కి పెట్టుకున్నారండి. వాలంటీర్ సిస్టమ్ నేను కాదని లేదు, కానీ నేను అంటున్నది ఏమంటే ప్రతి డిగ్రీ చేసిన అబ్బాయికి నువ్వు వాలంటీర్ జాబ్ ఇచ్చేసి, లైక్ సర్టన్ పీపుల్కి ఇచ్చేసి ₹5,000 జీతంతో నువ్వు కట్టేసినావు 5 ఏళ్ళు. అసలు ₹5,000 ఏమొస్తాయి ఇప్పుడు నాకు అర్థం కాదు. నేను అడుగుతున్నా, ₹5,000 మీ ఇంట్లో గడుస్తుందా? సపోజ్ అంకుల్ మీ కూతుర్ని ఒక వాలంటీర్కి చేస్తారు ₹5,000 జీతగాడికి. మీ అమ్మాయికి మీరు ఇచ్చే పాకెట్ మనీ తెలుసా? మీ అమ్మాయి బీటెక్ చేసేవాడు మీరు ఇచ్చే పాకెట్ మనీ 5,000 ఉంటుంది నాకు తెలిసి. ఏంటంకల్ ₹5,000కి వాలంటీర్ జాబ్ ఇచ్చేసి
గవర్నమెంట్ జాబ్ అంటారంటే ఇంకా నాకు అర్థం కాలేదు. అంటే 5,000 మీకు 10,000 రూపీస్ వచ్చినా సార్ గవర్నమెంట్ జాబ్ చాలు కదా. మీ మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను. నా దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకంటే మీ వే ఆఫ్ థింకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో నేనేం చెప్పలేను దానికి, ఆలోచించండి అంతే. ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ అన్నాడు, ప్రతి ఇయర్ జనవరి 1 పుట్టంగానే మీకు క్యాలెండర్ ఇస్తున్నాడు. హ్యాపీ న్యూ ఇయర్లు 4 సార్లు చెప్పుకున్నాను నేను నా ఫ్రెండ్స్తో. మా వాళ్ళు ఎదురా క్యాలెండర్ జగన్ అంటే, నేను క్యాలెండర్ న్యూ ఇయర్ క్యాలెండర్ ఇస్తున్నా కానీ జగన్ అన్న క్యాలెండర్ ఇలాగపోతున్నాడు. నీకేం బీటెక్ చేసావు, సాఫ్ట్వేర్ వెళ్ళిపోయినావు, ఆ చెన్నైకో ఆ బెంగళూరుకో ఈ తెలంగాణకో వెళ్ళిపోయి జాబ్ చేస్తున్నావు. వాట్ అబౌట్ లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి వాళ్ళంతా వీళ్ళంతా ఏమైపోయినారు? ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి 23-24లో బీటెక్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు, 23 ఇయర్స్ ఏజ్, 24 ఇయర్స్ ఏజ్లో బయటకు వచ్చిన వాళ్ళు 22-23కి. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి వాళ్ళ ఏజ్ ఎంత ఉండొచ్చు ఇప్పుడు? జస్ట్ అందాజ వేసుకోండి 28 ఇయర్స్. వాళ్ళు ఇంకా సెటిల్ కాలే, గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారు. ఒకసారి న్యూస్ ఛానల్ తిరిగాయి బ్రో, ఎప్పుడు ఐపీఎల్ మ్యాచెసే కాదు, క్రికెట్ మ్యాచెస్ కూడా చూడు. క్రికెట్ మ్యాచెస్ చూస్తున్నావా, ఒక హాఫ్ అన్ అవర్ దీనికి కూడా కేటాయించు. వీక్లీ వన్స్ ఒక హాఫ్ అన్ అవర్ దీనికి కేటాయించు. గవర్నమెంట్ జాబ్స్ ఎంతమంది ప్రిపేర్ అవుతారు, ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆలోచించావు సార్. డిఎస్సి పెడతాని ఇన్ని 20,000 పోస్టుల పైన ఖాళీ ఉన్నాయి, పెడతాను వదులుతాన్నాడు. ఫస్ట్ జాబ్లోకి రాగానే అదే ప్రమాణం చేస్తాను, అదే పెడతా అన్నాడు. ఏది సిపిఎస్ రద్దు అన్నాడు, ఏది ఎక్కడికి పోయింది? లేదే. మీ ఇంట్లో మంచి జరిగింటేనే ఓట్లే అన్నాడే అన్న, ఏం మంచి జరిగిందో? నేను మంచి అంటే నేను జరగలేదని చెప్పలేదు, నువ్వు చెప్పినవన్నీ ఎక్కడున్నాయి? జాబ్ క్యాలెండర్ ఇది మరి, ఏ జాబ్స్ అవి, గవర్నమెంట్ జాబ్స్ అవి ఎక్కడున్నాయి? నువ్వు ఊరినే పథకాలు ఇచ్చేసాను, ఇంట్లో ఇచ్చేసిన డబ్బులు, మీ ఇంటికి వేసేసిన డబ్బులు, మీ ఇంటికి వచ్చేసిన పథకాలు అంటే కాదు కదా. ఎన్ని రోజులు ఇస్తావు? కాళ్ళు చేతులు బాగున్నాడు పనికి వెళ్ళి సంపాదించుకుంటాడు, నువ్వు ఇచ్చి ఇంకా సోమరిపోతు చేస్తున్నావు. నీకు అర్థం కావట్లా. ఎంతమందికి సోమరిపోతులు చేద్దాం అనుకున్నావు? నాకు అర్థం కాల. ప్రజలు మీరు మనుషులా అన్నల్లా, లేకపోతే కాదు, పద్ధతి కాదు మాట్లాడేది. అలానే మీరు చేస్తున్న పద్ధతి అంటే నాకు అర్థం కావట్లేదు అసలు. ఒకసారి ఆలోచించండి ఓట్లేసేవాడు. మీ కొడుకు వాలంటీర్తో ఆగిపోతాడా? అదే నీ కూతుర్ని వేరే వాలంటీర్ చేస్తావా? నీకేమో కొడుకు ఫారెన్, నీకేమో అల్లుడు ఫారెన్ నుండి రావాలి, కానీ ఇక్కడ మీరు ఓటేస్తే మాత్రం వాలంటీర్ ఉద్యోగాల కోసం ఓటేస్తారా? ఎంత సిల్లీగా లేదు అసలు ఆన్సర్ ఇది. ట్రై చేయండి అంకల్, ఆలోచించండి. మీరేం చిన్నపిల్లలు కాదు, మా అలాంటి యూత్ అంటే ఉడుకుతాం లేప ఏదో చేసేసారు అనుకోవచ్చు. కొంచెం థింక్ చేయండి అంకల్. నాకు మీకు చెప్పే స్థాయి కూడా నాది కాదు, మీరు ఆలోచించే స్థాయి. మీరు ఆలోచించి మాకు చెప్పాలి, అరే ఇది మంచి ఇది చెడ్డ అని. మీరే మాకులో కూడా ఓటేసేస్తా అంటే మేమెవరికి అంకల్? రాజధాని, అసలు రాజధాని అంటే ఇంక అసలు ఏం చెప్తారు రాజధాని అంటే? ఇప్పుడు గెలిస్తే పులివెందులు అని చెప్పాలా? అమరావతి, నేను అమరావతికి వెళ్ళొచ్చా, ఏముంది బ్రో అమరావతిలో? నాకు అర్థం కాలేదు, ఏం లేదు. వైజాగ్ ఆల్రెడీ సిటీ బ్రో, తనేం డెవలప్ చేసేది? ఆల్రెడీ అక్కడ పోర్ట్ ఉంది, అన్ని సదుపాయాలు అక్కడ. నువ్వేది పోయి డెవలప్ చేసేది అక్కడ సపరేట్గా? లేని దాంట్లో చెయ్యి, ఈ పలానా చేసినా చూపించుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న దాంట్లో పోయి నువ్వు ఉందని చూపిస్తే ఆల్రెడీ ఉందని అంటారు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయాను. 4 ఇయర్స్లో టీడీపీ ఉన్నప్పుడు ఇక్కడ మాకు దగ్గరలో కియా ఉంది, అది తెచ్చింది నాకు ఊహ వచ్చినంత వరకు టీడీపీ తెచ్చింది. ఎంతమంది జాబులు లేదు కదా. ఇప్పుడు ఈ పక్కింటి ఉండాలి రెంట్కి, ఆ ముందర ఉండాలి రెంట్కి, వీళ్ళందరూ పిల్లలంతా గుంటూరు విజయవాడ నుండి వచ్చి, ఒంగోలు చీరాల నుండి వచ్చి పనిచేసేవాళ్ళు ఇక్కడంతా మా చుట్టుపక్కల. కియా పరిశ్రమగా వచ్చింది. నువ్వేం తెచ్చావు? తిరుపతిలో ఉన్న జాకిని తరిమేసినావు, వైజాగ్లో ఉన్న హెచ్ఎస్బీసీ స్టీల్ ప్లాంట్ని తరిమేసినావు. ఏం పెట్టినావు? అమర్రాజు ఎందుకు పోయింది? ఇవన్నీ ఎందుకు పోయినాయి అంటే ఇన్నేళ్ళు వాడు ఒక ప్లాంట్ పెట్టుకొని ఇంత రన్ చేసి లాస్ట్ మినిట్లో వాడు ఎందుకు వెళ్ళిపోయినాడు? అది నువ్వు రాగానే అది దరిద్రం అనుకోవాలా, లేకపోతే నీ హస్తం ఉంది అనుకోవాలా? నేను అంటున్నది అదే, ఎక్కడికి పోయింది ఇదంతా? ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? సరే మనం తెచ్చి పెట్టినామంటే మనం తెచ్చి పెట్టింది ఏమీ లేదు. ఆడ ఐటీ మినిస్టరు గుడ్డు వద్దులే, నాకు ఆమ్లెట్ ఇవన్నీ వద్దు, నాకు ఈ ఆమ్లెట్లో గుడ్లు వద్దు, నాకు నేను జాబ్ అడుగుతున్నాను. నీకు జాబ్ ఇస్తే 10 మంది బతుకుతారు కదా. నువ్వు అప్పుడు ఇంటికి బతకాలి లేకర్లే, వాళ్ళ కొడుకులు వాళ్ళే జాబులు ఇస్తారు, వాళ్ళే సంపాదించుకుంటారు. జాబ్ ఇప్పుడు మరి మద్యపాన చేసామన్నాడు. మద్యపాన నిషేధము దశల వారికి చేస్తున్నాడు, 3 దశల వారికి చేస్తున్నాడు ఆయన. మద్యమే దొరకకూడదు, దొరకాలంటే ఇంకా రాజధాని హోటల్స్లోనూ అక్కడ ఉంటే అక్కడ వేలు పెట్టుకోవాలని అన్నాం.
ఎక్కడ మెగా డిఎస్సి ఏంటివి? మెగా డిఎస్సి తేలే, మెగా బాటిల్ తెచ్చినావు, మెగా డిఎస్సి బాటిల్ తెచ్చినావు. నువ్వు మన మా ఫ్రెండ్స్ బయటకు వెళ్తుంటే చూశాను నేను. మెగా డిఎస్సి బాటిల్ అంట. ఏంటి బ్రో, ప్రైమ్ మినిస్టర్ బాటిలా? ఏంది ఇవన్నీ? బూమ్ బూమ్ ఏ ఏ సినిమాల ప్రభావితం అంతా. ఏంటి బ్రో, ఎక్కడున్నావు అసలు నువ్వు? రా, బయటికి రా, వచ్చి ఆలోచించు. మద్యపాన నిషేధం అన్నావు, ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? నీకు తెలుసా అది ఎంతమంది చనిపోయారు? వెళ్ళు నువ్వు, బై వాక్, బండి పక్కన పెట్టేసి దిగి నడుచుకుంటూ వెళ్ళు. ఇట్లా ఒక వైన్ షాప్కి వెళ్ళు, లేకపోతే ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళు, నీకు తెలుస్తుంది ఎంతమంది తాగి ప్రాణాలు పోయినారో నీకు తెలుస్తుంది. ఇసుక రేట్లు, ఇసుక ఎందుకు బ్రో అంత పెంచేసావు? నాకు అర్థం కాలేదు. ఎవడన్నా ఇల్లు కట్టించుందాం అంటే ఏంటి అంత పెంచేసావు? నాకు అర్థం కావట్లా. ఎవడు అడగడం వల్ల దీని గురించి ఎవడు అడగదు, ఎవరు అడగడు. మీకు అర్థం కాదు ఏమంటే, ఇసుక ఏముందిలే మనకేం ఇల్లు కట్టం కదా అనుకుంటాం, కానీ ఇసుక వల్ల ఎంతమంది ఉపాధి పొందే వాళ్ళు ఉన్నారు తెలుసా? మీ ఇల్లు కట్టాలంటే దాదాపు 20 మంది కూలీలు కావాలి, మేస్త్రీలు వీళ్ళంతా ఎక్కడ మీద అంతా. ఇప్పుడు సగటు సామాన్యుడు మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ఇల్లు కట్టాలంటే ఎంత ఆలోచన తెలుసా? ఇప్పుడున్న స్టేజ్లో లైక్ ఇయర్స్ పెరిగిపోద్ది, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ల్యాండ్ రేట్ పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేదే గోల్డ్ కాకుండా ఇంకోటి ఏదైనా ఉంటుందంటే అదే మనం చేసేది, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం. సో అలాంటి ల్యాండ్ రేట్స్ ఇంక్రీజ్ అయ్యి నువ్వు పెట్టి ఇసుక ఇటుక బిల్లులు ఇవి రేటు పెరిగి ఇంకెక్కడ సామానుడు ఇల్లు కట్టించుకునేది? సొంత ఇల్లు ఎక్కడ నెరవేరేది? ఏమంటే నీ టిడ్కో ఇల్లు అంటావు. ఆ టిడ్కో ఇల్లు ఇంతవరకు అక్కడే ఉన్నాయి, ఎవరు గృహప్రవేశం చేయలేదు ఇంతవరకు అక్కడికి వెళ్ళి. మళ్ళీ వై నాట్ 4 నాట్ ఏదో ఇంకా స్లోగన్ లాగా పట్టేసుకున్నాం. వాలంటీర్ వ్యవస్థలు, అది నేను చెప్పినట్టుగా ప్రభాకర్ గారు మీరే. ఇప్పుడు మీ అమ్మాయి అయితే అమెరికా సంబంధం చేస్తాను కదా, నేను అంటుంది ఏం లేదు. ఒక వాలంటీర్కి ఏంటి, మీరు ఎట్లా గవర్నమెంట్ జాబే కదా, ఒక వాలంటీర్కి ఇచ్చేయండి. చేయరు, ఎందుకంటే మా అమ్మాయి ఫారెన్ పోవాలి, కానీ ప్రభుత్వం వచ్చేసరికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసాడు. నువ్వు చెయ్యి, 5,000 నువ్వు చెయ్యి, ఎందుకంటే నీకు తెలుసు, నీ మనస్సాక్షి తెలుసు నా ఇంట్లో 5,000తో గడచదు అని. బట్ నీ కుటుంబం వరకు ఒకటి వస్తే ఒక లెక్క, పక్కోడికి వస్తే ఇంకో లెక్క. ఈ బుద్ధి మార్చుకుంటేనే ఇండియా డెవలప్ అవుతుంది. నేను 2002లో అనుకుంటా, నేను బుక్లో చదివాను. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్లో, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. 2024లో ఉన్నాం బ్రో, స్టిల్ ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. 25 ఏళ్ళు పట్టినా కూడా నీకు ఇంకా డెవలపింగ్ చేస్తూనే ఉన్నారన్నమాట. నీలాంటి వాడు ఉన్నంత వరకు ఇండియా బాగుపడదు, ఓకేనా? నీలాంటి వాడు అంటే నువ్వే పక్కన చూడొద్దు, నువ్వే. అంకుల్స్ మీ గురించే, మీ పిల్లలు ఎక్కడ అంకుల్ జాబ్ చేసేది? కొంతమంది అమెరికా ఉండొచ్చు, కొంతమంది సింగపూర్ ఉండొచ్చు, కొంతమంది కెనడా ఉండొచ్చు, కొంతమంది ఇక్కడే పక్కనే తెలంగాణ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఢిల్లీ కానీ, నోయిడా కానీ ఉండొచ్చు. ఆంధ్రాని చెప్పుకోరే, ఆంధ్రాని చెప్పుకోండి. మీ అబ్బాయి సంపాదిస్తుంది, మా అబ్బాయి సాఫ్ట్వేరు, మా అబ్బాయి ఐటీలో పనిచేస్తున్నాడు, ఇక్కడ ఆంధ్రలో పనిచేస్తున్నాడు చెప్పండి. చెప్పలేరు, ఎందుకంటే లేవు కదా. ఎక్కడ మన 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 నేతలంతా పానీపూరి బండి ఓపెన్ చేయడానికి, చేపల మార్కెట్ ఓపెన్ చేయడానికి వీటికే బిజీ అయిపోయింది, సరిపోయింది. ఇంకా గుడ్డు పొదగలేదు, గుడ్డు పెట్టినారు అంతే, ఇంకా పొదగలే, ఇంకా 10 years టైం పడుతుంది. థింక్ చేయండి అంకుల్. పథకాలు ఇచ్చేసాడంటే పథకాలతో నీ కొడుకు పెళ్లి చేయరు కదా. నీ కొడుకు పెళ్లి చేయాలంటే నీ కొడుకు ఉద్యోగం ఉండాలి, వచ్చే అమ్మాయిని పోషించాలి. పథకాలు ఇప్పిండి, అయితే పెళ్లి చేసుకుంటాడు, పథకాలు ఇప్పించేసేయండి, పెళ్లి చేసేసేయండి, పథకాలతో బతికేస్తారు. ఇంకేంటికి సంపాదన? నువ్వేమో కోట్లు ఎన్నికి వేసుకుంటావు, పక్కనోడికి మాత్రం పథకాలు ఇస్తాడు కదా, చాలే. ఎంత స్వార్థమైన నువ్వు. నీ స్వార్థం అనేది పక్కన పెట్టి ఫ్యూచర్ గురించి ఆలోచించు. రేపొద్దున నీ కొడుకు నీ మనోడు బాగుపడాలంటే ఇప్పుడు ఈరోజు కరెక్ట్గా ఉండాలి. థింక్ బ్రో. రోడ్లు ఎక్కున్నాయి బ్రో. నువ్వు మొన్న నా కారు సర్వీస్కి ఇచ్చొచ్చా. ఇస్తే ఏంటి బ్రో, ఒక ట్రిప్కి వెళ్ళొచ్చా. ట్రిప్ అంటే మళ్ళీ కూర్గు, వయనాడు ఇట్లా అనుకోదండి, కేరళ ట్రిప్ ఇది కాదు. విజయవాడకి వెళ్ళా, వయ పొదిలి అద్దంకి, పొదిలి అద్దంకి, మేదరమెట్ల, చిలకలూరుపేట, గుంటూరు, విజయవాడ. అద్దంకి నుండి హైవే టచ్ అయింది అంటే ఓకే, మేదరమెట్ల అంతా హైవే ఉంది, ఓకే ఫైన్. ఇట్లా పొదిలి వరకు, తాడపత్రి పొదిలి వరకు రోడ్డు ఏంది బ్రో అంత అద్దుమానంగా ఉంది.
స్టిల్ నేను జగన్కే పట్టేస్తా. ఎందుకంటే మా గొడవప్పుడు కదా, నువ్వు మారేంత వరకు నీ ప్రభుత్వం ఇక్కే ఉంటుంది, నీ పాలన ఇక్కే ఉంటుంది, నువ్వు ఓటేసి గెలిపించిన పాలన ఇలానే ఉంటుంది, మన బతుకులు కూడా ఇలానే ఉంటాయి. ఇప్పుడు నేను కరెక్ట్గానే వెళ్తా, నేను 60 స్పీడ్లోనే వెళ్తా, నా రూట్లోనే వెళ్తున్నా, హైవేలో వెళ్తున్నా. బట్ ఆపకోడు 120 స్పీడ్లో వచ్చేసి వాడు డ్రంక్ అండ్ డ్రైవ్లో వచ్చి నన్ను గుద్దేస్తే ఎవరికి నష్టం? నేను కరెక్ట్గానే పోతున్నా, బట్ నాకే జరిగింది కదా. నేను కరెక్ట్గానే వెళ్తున్నా, ఆపకోడు చేసిన తప్పుకి నేను బలైపోయినా. నేను అంటుంది అదే, అందరూ కరెక్ట్గా ఉంటారని చెప్పను. నువ్వు మారితే పక్కన మారుస్తావు నువ్వు ఆటోమేటిక్గా. ఒక బాస్కెట్లో 10 యాపిల్స్ ఉన్నాయి, ఒక యాపిల్ చెడిపోయిన యాపిల్ దాని పక్కన పెడితే ఏమవుతుంది బ్రో? పొద్దున్న లేచి చూడు, పక్కన చుట్టుపక్కల ఉండే అన్నీ చెడిపోతాయి. నేను అదే పాజిటివ్ రివర్స్లో అప్లై చేస్తున్నాను నీకు. నువ్వు మారు, నువ్వు ఎందుకు ఓటు వస్తున్నావు ఆలోచించుకో, నీకు ఆన్సర్ తెలిస్తే పక్కనికి చెప్పు, మార్చు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, మార్చడానికి ట్రై చేయి, కనీసం నీ ఎఫర్ట్స్ పెట్టు. నేను ఇంతకంటే ఏం చెప్పలేను బ్రో. ఇంకా లాస్ట్ బిల్లు కరెంట్ బిల్లు. ఇందాకే చెప్పాను నేను, ఒకసారి కరెంట్ బిల్ కట్టాం, లేకపోతే ఇంటికి వెళ్ళి కరెంట్ ఆఫీస్కి వెళ్ళు, మీ ఊర్లో ఉన్న కరెంట్ ఆఫీస్కి వెళ్ళి 2015, 16, 17 బిల్స్ బయటికి, మీ ఇంటి డోర్ నెంబర్ ఎత్తి బయటికి, ఇప్పుడు నువ్వు కట్టే బిల్లు బయటికి ఒప్పుకుంటా బ్రో. ఇప్పటికి పెరిగినాయి బాబు బిల్స్ అని ఒప్పుకుంటా, నేను కాదని లేదు, నేను ఒప్పుకుంటా, 100% పెరిగినాయి. బట్ అట్ ద సేమ్ టైం నీ సంపాదన కూడా పెరగాలి కదా. ఒక సాఫ్ట్వేర్ అయితే ఇయర్కి హైక్ ఇంక్రిమెంట్ వస్తుంది, లేకపోతే స్విచ్ అయితే మారుతుంది, ప్రమోషన్ వస్తాయి, పెరుగుతాయి. సామాన్యుడు ఎట్లా? మీ డాడీనో, మీ బాబాయ్యో, మీ అంకులో, మీ పక్కింటి ఆయనో ఎవరెవరు బేల్దారిగా బోలుతుంటారు కదా, కూలి పనికి వెళ్తుంటారు కదా, వాళ్ళది ఇయర్కి ప్రమోషన్ వస్తుందా? రైతులు పొలాల్లో పనిచేసే పోతారు కదా, చెనిక్కాయ పొట్టు దేనికో తీసేకి వెళ్తారు కదా వాళ్ళకి. అంటే ఇయర్కి సీనియారిటీ పెరిగితే ప్రమోషన్ పెరుగుతుందా? హైక్ ఇస్తారా? కాదు కదా బ్రో. నువ్వు బతికితే సరిపోదు, నా పక్కనోడు కూడా ఎట్లా బతుకుతున్నాడో ఆలోచించు ఒకసారి. అంతేగా, నీకు ఒకరికి హైక్ వస్తే సరిపోదు బ్రో. నీకు ఒక్కరికి హైక్ వస్తే నువ్వు ఒకరినే డెవలప్ అవుతావు, నీ చుట్టుపక్కల కూడా హైక్ వస్తే సమాజం అభివృద్ధి చెందుతుంది. దట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్. వాడు రాజధాని అన్నం పెడుతున్నా అన్నాడు ఒక నేత. రాజధాని అన్నం పెట్టదు కానీ బతికిచ్చిద్ది. నీకు అర్థం కాలే. ఒక డెవలప్మెంట్ జరిగిందంటే అక్కడ బిజినెస్ పెరిగిద్ది, ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా జీవితాలు మెరుగుపడతాయి. అన్నం పెట్టిద్ది అంట, అన్నం పెట్టిద్ది బ్రో, అన్నం పెట్టిద్ది, ఇండైరెక్ట్గానే పెట్టిద్ది. డిఫరెంట్ వేస్ ఉన్నాయి సంపాదించుకోవడానికి. నేను ఎక్కువ చెప్పేసి ఈ వీడియో ల్యాగ్ చేసి అంత ఓపిక నాకు లేదు. మీరు మారుతారన్న నమ్మకం నాకు లేదు. మేబీ చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. నేను దీనికే ఓటేయని చెప్పను బ్రో, నేను ఈ పార్టీకి ఓటేయని చెప్పను నేను. బట్ సోచో జరా, నువ్వు థింక్ చెయ్యి, నీ ఓటు ఎక్కడికి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచించు. నాకెందుకు బ్రో, నేను ఓటేయను, నేను చిల్లుగా సిటీలో ఉంటాను, నాకు అవసరం లేదు బ్రో అన్నాను బ్రో, నీ ఓటు ఇంకో దొంగోటి వెళ్ళిపోతుంది, ఇంకో దొంగోటి వేసేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళే గెలుస్తారు. యూటిలైజ్ చేయి నీకు వచ్చిన ఆపర్చునిటీని. యూ నెవర్ గెట్ ఏ ఛాన్స్. నీకు ఛాన్స్ అంత ఈజీగా రాదు, వచ్చిన ఛాన్స్ వదులుకోకు. ఇంకా నేను ఇంతకంటే ఏం చెప్పలేము బ్రో. ఆల్రెడీ సగం ఓట్లన్నీ ఎన్ఆర్ఐస్ కింద ఉన్నాయి, వాళ్ళు లక్షలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఓటేస్తారని మనం చెప్పలేంగా. సో కనీసం ఉన్న నీ ఓటైనా కరెక్ట్గా ఉపయోగించుకో బ్రో. నేను ఇష్టం, నేను చెప్పా. జై హింద్ అని చెప్పడం కూడా నాకు మాట రావట్లే. అలాంటి రాజ్యం మనకేం లేదు పరిపాలన, మీకే చేయాలి. సరే నేను సూట్కి ఇంకో 2 క్వశ్చన్లు అడుగుతాను. నీ ఇంట్లోనే దొంగతనం జరిగింది, దొంగ ఎవడో తెలియదు నీకు కనీసం మనసులో కుతూహలం ఉండదు ఎవరు ఎవడు కనుక్కోవాలి, దొంగడం కనుక్కోవాలి నీకు తెలియదు, అర్థం కాదా నీకు? మైండ్ పని చేయదు నీకు కనుక్కోవాలని? అట్లాంటిది నీ సొంత బాబాయిని చంపేస్తే నువ్వు సీఎం అయింది కూడా ఏం కనుక్కున్నావు? పట్టుకున్నావా? జైల్లోకి వేసినావా? ఇంకా 5 years అనేది జరుగుతానుంది ఇంట్రాగేషన్. అవంతా ఎందుకు బ్రో? ఆ గీతాంజలి అనే అమ్మాయి ట్రైన్ కింద పడిపోయింది, అంటే జనసేన వాళ్ళు వేసేసారు, టీడీపీ వాళ్ళు చంపేశారు అని అంటాను. ప్రూవ్ చేసి ఇప్పుడు 1 month అడిపోయింది అమ్మాయి చనిపోయి. ఏం జరిగింది? వేసినావా? జైల్లోకి వేసారా? పక్కన పెడదాం. నీకే కత్తిపోటు పొడిచినారట, కోడికత్తి అని ఏదో పేరు పెట్టినారు కదా టైటిల్, బాగుంది. మరి ఏది బ్రో కోడికత్తి సీన్ ఎక్కడున్నాడు? మరి అటెంప్ట్ మర్డర్ కేసు కింద జైల్లోకి వేయాలి కదా, బయట ఉన్నాడు ఏంది అబ్బాయి? నువ్వెందుకు కోర్టుకు అటెండ్ కావట్లే? నేను అంటుండేది నీ తప్పు ఉందో లేదో నువ్వు కోర్టుకు వెళ్ళు,
నువ్వు ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళావు అసలు 4 years అంతెందుకు. ఇప్పుడు నువ్వు దిగిపోతే నువ్వు లండన్కి నీ కూతురు దగ్గరికి వెళ్ళాలని కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. కానీ మనం అలాంటి న్యాయంకి ఓటేద్దాం. అలాంటి వాడే మనకు కావాల్సింది. ఎందుకంటే మనకు పథకాలు వస్తున్నాయి, ఒడి నిండిపోతుంది, ఒడి నిండిపోయి జారిపోతుంది పక్కకి. అంత ఇస్తున్నాడు అన్న. అన్న వస్తున్నాడని చెప్పండి అంట. అన్న ఎందుకు వస్తున్నాడో తెలియట్లే మీకు. సాక్షి ఛానల్ ఎవరిది? ఇన్కమ్ లేదా? భారతీయ సిమెంట్స్ ఎవరిది? ఇన్కమ్ లేదా? ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఎన్ని కంపెనీలు వచ్చినాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు మన ఆంధ్రాకి? ఒక 2 కామెంట్లు చెప్పు, ఎన్ని కంపెనీలు వచ్చినాయో చెప్పు. ఎందుకు నువ్వు పని చేస్తానంటే విప్రో బెంగళూరులో ఉంది, నువ్వు చేస్తానంటే టీసీఎస్ చెన్నైలో ఉంది, బ్రో నువ్వు చేసే ఐబీఎం హైదరాబాద్లో ఉంది బ్రో. ఇక్కడేం లేవు. ఇక్కడున్న వల్ల దోపిడీ రాజ్యం. అది నీకు ఎప్పుడు అర్థం కాదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ తగ్గిపోతే ఫ్యూచర్లో నీ జనరేషన్ బాధపడుతుంది. చేతులు కాలిపెంటి అప్పుడు నువ్వు ఆయింట్మెంట్ వేసుకున్నా మెడిసిన్ వేసుకున్నా వేస్ట్. సో బతికుండగానే ఆక్సిజన్ పెట్టుకో, చచ్చిపోయినాక పెట్టుకునే వేస్ట్, అంతే కదా. ఆయన చచ్చిపోయినాక ఆయనకి ఆక్సిజన్ పెడితే ఏం లాభం? బతుకున్నాడు మెడిసిన్ ఆక్సిజన్ పెట్టు, వెంటిలేషన్ పెట్టు, బతుకుతాడు. ఇప్పటికీ మించిపోయింది ఏం లే. ఆలోచించు, ఓటై. ఓటు మాత్రం పక్కా మిస్ చేయకుండా ఓటై. సరే ఇంక నీ కొల్లబెట్టుకో, ఇంకెవరికి వేస్తావో వేసుకో, కానీ ఓటు మాత్రం జై హింద్.